హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం అయితే ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను, చేపల పులుసు. ఈరోజు ఇంకా అందులో సండే కదా, సో సండే రోజు మనకి ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. చేపల పులుసు తీసుకొచ్చాను మీకోసం. చేపల పులుసులో ఏమేమి కావాలో ఒకసారి అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. తర్వాత అయితే చింతపండు, ఎంత అంటే మనకు క్వాంటిటీ మనం చేపలు ఎన్నినో దాన్ని బట్టి మనం చింతపండు తీసుకోండి. ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి తీసుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు మనం 3 తీసుకున్నాం కదా ఉల్లిగడ్డలు. ఆ ఉల్లిగడ్డల్ని ఫస్ట్ గ్యాస్ మీద అయితే కాల్చుకోండి కొంచెం లైట్గా. తర్వాత కాల్చిన ఉల్లిగడ్డల్ని కొంచెం ఒక బౌల్ తీసుకొని అందులో లైట్ ఆయిల్ పోసి అందులో అయితే ఫ్రై చేయండి. కాసేపు ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టి మెల్లిగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక కొంచెం వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారాక మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర అది మిక్స్కి వేసేసేయండి. మిక్స్కి వేసినాక తీసుకున్న చింతపండును అయితే వాటర్లో వేసి కొంచెం నానబెట్టండి ఒక 5-10 నిమిషాలు. సో రసం మంచిగా రావాలంటే కొంచెం నానితే మంచిగా వస్తుంది కదా. సో అది నానేలోపు మనమైతే ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో తీసుకొని ఒక చేపలు, మనం తీసుకున్న చేపలు, కట్ చేసుకున్న చేపలు ఉంటాయి కదా, చేపలు తీసుకోండి. చేపలు తీసుకున్నాక మనం తగినంత కారం, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఈ 3 వేసాక కొంచెం మిక్స్ చేసుకోండి. మాదైతే మా మామయ్య నా కోసం అయితే మంచిగా అదేమంతా ముళ్ళు లేని చేపలు అయితే తీసుకొచ్చిండు. ముళ్ళులు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త, మంచిగా కలిపేటప్పుడు. మేమైతే ముళ్ళు లేము కాబట్టి నార్మల్గా అయితే కలిపేసుకుంటున్నాము. కొంచెం మంచిగా దానికి చేపల ముక్కలకి కారము ఇదంతా పట్టేటట్టుగా అయితే మంచిగా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత ఇంకా మనము చింతపండు ఉన్నది కదా అని నానబెట్టుకున్నాం కదా, దాన్ని అయితే పులుసు తీసేసినాము. పులుసు తీసేసి అందులో కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అయితే లైట్గా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం చేపల ముక్కలకి పట్టించడం కదా, లైట్గా వేసేసుకోండి. తర్వాత ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్లో లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, మీ ఇష్టం ఎంత అంటే అంత జీలకర్ర, మేమైతే లైట్గానే ఇస్తామని జీలకర్ర కూడా. మనం తీసుకున్న ఇందాక మిక్స్కి వేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు, ఆ మిక్స్కి వేసిన ఉల్లిగడ్డలు అయితే ఇందులో వేసేసాను. కొంచెం లైట్గా ఫ్రై చేయడానికి సిమ్లో పెట్టి అయితే చేయండి. మంచిగా కలపండి. కొంచెం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మంచిగా కలపండి. మంచిగా కలిపిన తర్వాత కలర్ వస్తుంది మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట. తర్వాత ఇంక అందులో కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాక మనం తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, మనం కారం పట్టించుకున్నాం కదా ముక్కలకి, మంచిగా ఆ ముక్కలను అయితే అందులో వేసేసుకోండి. ఆ ముక్కలు అందులో వేసేసుకొని కొంచెం బాయిల్ కావడానికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత దానికి ఆయిల్, ఉల్లిగడ్డలు ఇదంతా పట్టడానికి అది కొంచెం అడుగు అంటకుండా పైకి కిందికి బౌల్లో ఇట్లా అనండి. అన్న తర్వాత నెక్స్ట్ ఇంకా మనం తీసుకున్న పులుసు ఉంది కదండి, ఆ పులుసు అయితే అందులో పోసేసేయండి. పులుసు పోసాక ఒక 5-10 నిమిషాలు అయితే ఉంచండి. ఎందుకంటే మనకు పులుసు మసులుతేనే మనకు టేస్ట్ వస్తుంది, చేపల టేస్ట్ వస్తాయి అనమాట మంచిగా. అందుకని ఒక 10 నిమిషాలు అయినా పర్లేదు, దాన్ని అయితే వదిలేసేయండి ఒక 10-15 నిమిషాలు. 10-15 నిమిషాల తర్వాత మీకు నచ్చితే గరం మసాలా వేసుకోండి. మేమైతే వేసుకున్నాము గరం మసాలా. వద్దనుకున్న వాళ్ళు వద్దు, మేమైతే గరం మసాలా వేసేసుకున్నాము. తర్వాత ఇంకా పులుసు అయింది దించే ముందు అయితే కొత్తిమీర వేయండి. కొంచెం లైట్గానే ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసేసుకున్నాక చూడండి ఎలా వచ్చిందో ఫైనల్ అవుట్పుట్. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందులో మీకు చేపల పులుసు అంటే ఎవరికి అంత ఇష్టమో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.